బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ మరి కాసేపట్లో అందిస్తారు. జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొట్టినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ని అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, స్కూల్ బస్సుని లారీ ఢీ కొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. గాయాలు ఏ మేరకు అయ్యాయి విద్యార్థులకు? వాళ్ళ ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అక్కడ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? పెద్ద ప్రమాదమే చెప్పిందని చెప్పుకోవచ్చు. జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్ పాఠశాల అంటే విద్యా వికాస్ స్కూల్ చెందిన బస్సు పట్టినపాలెం నుంచి జంగారెడ్డిగూడెంకి స్కూల్కి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోకుల పారిజాతగిరి అంటే జంగారెడ్డిగూడెం రహదారి దేవరపల్లి వెళ్లే రహదారి దగ్గర గోకుల పారిజాతగిరి టెంపుల్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బైపాస్ రోడ్ లో ముందుగా వెళ్తున్న స్కూల్ బస్సును వెనక నుంచి లారీ ఢీ కొట్టడంతో ఆ స్కూల్ బస్సు రోడ్డు పక్కకి వెళ్లి ఒరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థుల వరకు కూడా గాయాల పాలైనట్లు తెలుస్తుంది. బస్సులో 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపున వెనక నుంచి ఢీ కొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. మొత్తంగా ఈ 10 మంది విద్యార్థులను కూడా ఈ 10 మంది విద్యార్థులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలతోటే విద్యార్థులందరూ కూడా బయటపడినట్టుగా అక్కడ రెవెన్యూ అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా చెప్తున్నారు. చాలా అదృష్టం కొద్దీ ఈ సంఘటన నుంచి బయటపడినట్టుగా విద్యార్థులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఈ లారీ అతి వేగంగా రావడం, ఒకవైపునే ముందుగా వెళ్తున్న బస్సుని వెనక నుంచి టర్నింగ్ సమయంలో ఢీ కొట్టడం తోటి బస్సు పక్కకు ఒరిగిపోయి మొత్తంగా గోతు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాం. ఈ లారీ ఢీ కొట్టిన కారణంగానే బస్సు ముందుకు పడిపోవడం తోటి ముందు వైపున ఉన్న వాళ్ళందరూ కూడా కిందకి పడిపోవడం తోటి స్వల్ప గాయాలతోటి అందరూ బయటపడ్డారు. మొత్తంగా 30 మంది విద్యార్థుల వరకు కూడా ఈ స్కూల్ బస్సులో ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మరోవైపున విద్యార్థులందరినీ కూడా క్షేమంగా ఇంటికి తరలించే ఏర్పాట్లు రెవెన్యూ అధికారులు చేస్తున్నారు. మరోవైపున అదేవిధంగా ఎవరైతే గాయాలు పాలయ్యారో వారందరికీ కూడా ప్రాథమిక చికిత్స అందించడానికి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి ఇప్పటికే తరలించడం జరిగింది. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో 10 మందికి కూడా స్వల్ప గాయాలతో ఉన్న వీరందరికీ కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే వినాయక్.